గుడ్ మార్నింగ్ టు ఆల్. నా పేరు డాక్టర్ వెంగల్ రెడ్డి, కార్డియోథొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జన్. యశోద హాస్పిటల్ మలకపేట బ్రాంచ్లో లాస్ట్ 3 years నుంచి వర్క్ చేస్తున్నాను అక్కడ. నాకు ఇప్పటి వరకు 24 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇప్పటి వరకు మోర్ దాన్ 10,500 సర్జరీస్ చేస్తున్నాను. అన్ని రకాల గుండెకు సంబంధించింది సర్జరీలు చేస్తూ ఉంటాను. వాటిల్లో మెయిన్గా బైపాస్ ఆపరేషన్ ఒకటి. అది ఎలా అంటే బీటింగ్ హార్ట్లో చేయొచ్చు. బీటింగ్ హార్ట్ కాకుండా కార్డియో పల్మరీ బైపాస్ మెషిన్ అనేది ఒకటి పెట్టుకొని దాంట్లో కూడా చేయొచ్చు. 2 రకాలైనటువంటి బీటింగ్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీలు అవి. రెండోది ఓపెన్ హార్ట్ సర్జరీస్ అంటే వాల్వ్ ఆపరేషన్స్ కానీ, లోపల 4 రకాల వాల్వ్స్ ఉంటాయి. ఏ వాల్వ్ పోయినా కూడా వాటిని రిపేర్లు కానీ రీప్లేస్మెంట్ కానీ చేస్తూ ఉంటాను. దాని తర్వాత చిన్నపిల్లల సర్జరీలు కూడా అబౌవ్ 10 kgs ఉన్న వాళ్ళకి కూడా అందరికీ హోల్స్ కానీ ఎనీ అబ్నార్మల్ కమ్యూనికేషన్స్ ఉన్న అటువంటి సర్జరీలు కూడా అంటే ఏఎస్డి, విఎస్డి, పీడిఏ, టెటాలజీ, ఫెలో ఇటువంటి సర్జరీలు అన్నీ కూడా చేస్తుంటాను నేను. సో ఇప్పటి వరకు నా సర్జరీల్లో మోర్టాలిటీ అతి తక్కువ అని చెప్పగలను. అది చాలా గర్వంగా చెప్తుంటాను నేను. లెస్ దాన్ 1% ఇది మై మోర్టాలిటీ రేట్. ఎటువంటి కాంప్లికేటెడ్ కేసులైనా టేకప్ చేస్తుంటాను. యూజువల్గా రిజెక్ట్ చేయను. 99.9% ఏ కేసు వచ్చినా కూడా రిజెక్ట్ చేయకుండా చేస్తూ ఉంటాను. ఎట్ ది సేమ్ టైం మోర్టాలిటీ కూడా అదే అంత తక్కువగా ఉండేటట్టుగా చూసుకుంటాను. ఆ విధంగా మన టెక్నికల్ స్కిల్స్ అనేటివి అక్కడ ఉపయోగిస్తుంటాను. సో ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టవలసినటువంటి రీజన్ అనేది ఒకటి ఉంది. ఒక కాంప్లెక్స్ బైపాస్ ఆపరేషన్ చేసాము ఒక పేషెంట్కి. ఈ మహబూబ్నగర్ ఏరియాకి సంబంధించి ఒక ఆయన ముదావత రాజు నాయక్ అని, ఆయన చాలాసార్లు నా దగ్గరకు వచ్చాడు. కొన్ని హాస్పిటల్స్ కూడా తిరిగి ఎక్కడ కూడా బాగా రిస్క్ చెప్పడంతో 2-3 సార్లు నా దగ్గర రావడంతో సరే ఏమైనా కానీ చేద్దాము, చేసి మంచిగా చేసి పంపిద్దామని ఒక కాన్ఫిడెన్స్ తోటి 2-3 సార్లు వద్దనే చెప్పాను ఆయనకి నేను. అయినా కూడా సరే మీరు చేయండి సార్, పర్వాలేదు, మీరు చేస్తారు, మీ మీద నమ్మకంతో వచ్చాను నేను. అవన్నీ ఆల్రెడీ నేను మీ గురించి చాలా విన్నాను అని చెప్పేసి వస్తే 2 సార్లు కూడా నాకు కూడా కొంచెం ఆ కాన్ఫిడెన్స్ లేక ఏమో అని చెప్పేసి పంపించేశాను. సరే నెక్స్ట్ మంత్ చూద్దాం, ఆ తర్వాత చూద్దాం, ఇంక 15 రోజుల తర్వాత రండి అని చెప్పేసి. సరే ఇంకా ఆయన ఆ విధంగా 4 సార్లు రావడంతో సరే చేద్దామని చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్, ఆయనకి కొంచెం రిస్కులు అవి చెప్పి చేశాను. లక్కీగా నేను ఎక్స్పెక్ట్ చేసిన కాంప్లికేషన్స్లో ఒక్క కాంప్లికేషన్ రాలేదు. ఆయనకి 4 గ్రాఫ్ట్లు వేసాము బైపాస్ ఆపరేషన్కి. ఎందుకంటే ఆయన రిస్క్ ఆపరేషన్ ఎందుకు చెప్తున్నానంటే హార్ట్ పంపింగ్ చాలా 30%లోనే ఉంది. యూజువల్గా అబోవ్ 60% ఉంటుంది, అటువంటిది 30% దాంట్లోనే ఉంది. తర్వాత వైబిలిటీ స్టడీస్ అంటారు. ఈ వైబిలిటీ స్టడీస్ చేస్తే ఎక్కువ ఏరియా అంతా కూడా వైబిలిటీ చాలా తక్కువగా ఉంది. వైబిలిటీ తక్కువగా ఉంటే ఆపరేషన్లో రిస్కులు ఎక్కువగా ఉంటాయి. మూడోది, ఈ మనం బైపాస్ చేయాల్సినటువంటి రక్తనాళాలు కూడా బాగా సివియర్లీ డిసీజులు ఉన్నాయి. ఎందుకంటే డయాబెటిక్. సో ఈ విధంగా ఉంది కాబట్టి మనకు రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు చేయాలన్నా వద్దా అని చెప్పి మొదట్లో కొంచెం సందిగ్ధావస్థలో ఉన్నా కూడా ఆయన నా దగ్గరికి 2-3 సార్లు రావడంతో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోటి చేద్దాము, వాళ్ళు కూడా అంత మంచిగా ఒప్పుకుంటున్నారు, రిస్క్ అయినా పర్వాలేదు అంటున్నారు అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆపరేషన్ చేశాను. నేను ఎక్స్పెక్ట్ చేసిన కాంప్లికేషన్ ఏ ఒక్కటే రాకుండా నార్మల్గా ఏ సర్జరీ అయినా ఏ రిస్క్ లేని సర్జరీ పేషెంట్ ఎంత ఈజీగా వెళ్ళిపోతాడో ఇంటికి అంత ఈజీగా వెళ్ళిపోయాడు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం అయింది. కాబట్టి ఏ సర్జరీలైనా సరే మనం చేసే కాన్ఫిడెన్సు, మనం బేసిక్గా ఎక్స్పీరియన్స్ కావాలి. గుండె ఆపరేషన్స్లో ఎవరో జూనియర్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేస్తే ఎక్కువగా కాంప్లికేషన్లు వస్తూ ఉంటాయి. నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అటువంటిది. అది గర్వంగా చెప్పగలను నేను దాని గురించి. కాబట్టి ఏ బైపాస్ ఆపరేషన్ అయినా ఎటువంటి కాంప్లెక్స్ కేసు అయినా టేకప్ చేస్తాను నేను. ఇప్పుడైతే ఎక్స్పెండిచర్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ అంటే ఇన్ ది సెన్స్ లోపల ప్రొసీజర్ ఈజ్ ద సేమ్. మనం అప్రోచ్ ఏ విధంగా గుండెకి అప్రోచ్ అవుతున్నాం అనే దానిపైనే రోబోటిక్ ఉపయోగపడుతుంది. రోబోటిక్ ఏంటంటే చిన్న హోల్స్ వేసి ఆ రోబోటిక్ ఆర్మ్స్ లోపలికి వెళ్తాయి. సర్జన్ ఏంటంటే ఒక చోట కన్సోల్లో కూర్చొని ఆయన మూమెంట్స్ తోటి ఆ రోబోటిక్ ఆర్మ్స్కి సిగ్నల్స్ ఇస్తూ ఉంటే అవి అక్కడ ఆపరేషన్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఓన్లీ స్మాల్ హోల్స్ ఉంటాయి లోపల. మనకి మామూలుగా ఆపరేషన్కి కొంచెం ఎక్కువగా కట్ చేయటాలు అవి ఉండవు. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఆపరేషన్కి. ఎందుకంటే రొటీన్ సర్జరీ 3.5 hours చేసినా కూడా ఈ రోబో సర్జరీ కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే స్టిల్ వీఆర్ అండర్ ప్రోగ్రెస్.
సో అందుకని చెప్పి కొంచెం టైం పడుతుంది. యూజువల్గా 5 to 6 hours అయితే అసలు టైం పడుతుంది. ఇప్పటికి స్టిల్ ఆపరేషన్. మేము కూడా ఏంటంటే పేషెంట్కి ఇవన్నీ ప్రాబ్లమ్స్ చెప్పి మీకు కావాలి అనుకుంటేనే మేము కూడా ప్రొసీడ్ అవుతున్నాం. ఎందుకంటే టైం ఎక్కువ పడుతూ ఉంది, అనస్థీషియా టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి. బట్ స్టిల్ వీ స్టార్టెడ్ డూయింగ్. డెఫినెట్లీ ఓవర్ 1 or 2 yearsలో రొటీన్గా అయిపోతుంది కూడా. దీంట్లో కాంప్లికేషన్స్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి, మోర్ ప్రిసైజ్ ఉంటుంది. ఎందుకంటే టిష్యూ డ్యామేజ్ అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి దాంట్లో. జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పునర్జన్మనిచ్చిన మన వెంగళరెడ్డి సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యశోదల ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అనేది నాకు అంతకుముందు ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కానీ అక్కడ నా ఫ్రెండు కోదండరావు అని ఉంటారు, నా క్లాస్మేట్. అతని ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. అతను కొంచెం క్రిటికల్ ఉన్నా పర్వాలేదు, వెంగళరెడ్డి సార్ బాగా చూస్తారు, సార్ ఎక్స్పీరియన్స్ బాగుందని నెట్లో కూడా చూస్తే సార్ 100% సక్సెస్ వచ్చింది. ఉన్నందుకు ఇంకా సార్ ముందే చెప్పాడు, కొంచెం క్రిటికల్ ఉంది, భయపడకు, మీరు ధైర్యంగా ఉంటే మంచిగా అవుతుందని చెప్తే యశోద వెళ్ళడం జరిగింది. అక్కడ ఆపరేషన్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్లో అందరూ కాన్ఫిడెన్స్లో ఉన్నారు. కానీ మా మిత్రులు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా వెళ్ళేటప్పుడు అందరూ కొంచెం నర్వస్ అయింది. కానీ సార్ కొన్ని 2-3 విషయాలు నాకు ముందు చూపించడానికి వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది. కానీ కొన్ని పార్ట్స్లో వెయిన్స్ కూడా బాగున్నాయి, అక్కడ ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పినారు సార్. అదొక్కటి నా మైండ్లో ఉన్నది, ఆ ఒక్క కాన్ఫిడెన్స్ ఉన్నది. నేను బతుకుతలే, నాకేం కాదు లేదు. ఆ కాన్ఫిడెన్స్ మీద సార్ కూడా మీరు చేయండి సార్ అని మా ఫ్రెండు, ఇక్కడ మా బాల్య మిత్రుడు వెంబడే ఉన్నారు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ధైర్యంగానే ఉండి ఇంక ఏదైనా కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఇక యశోద మీద ఒక నమ్మకం, సార్ మీద మేము నెట్లో ఇక్కడ ముంబైలో నా పార్ట్నర్ ఉంటారు, బిజినెస్ పార్ట్నర్, అతను కూడా చెక్ చేస్తే సార్ది పేరు బాగుంది, మీ ధైర్యంగా వెళ్ళిపో అన్నాడు. ఇవన్నీ కలగలిపి అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మీద ఒక నమ్మకంతోనే వెళ్ళినాం. సార్ చేతివాడడం బాగుంది, నాకైతే పునర్జన్మని ఇచ్చి. చాలామంది అన్నారు, మీ సార్ కూడా మీకు అయింది అంత ఈజీ ఆపరేషన్ కాదు అది. ఇప్పుడు ఇంతకుముందు ఈ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కూడా అక్కడక్కడ కలుస్తుంటారు సార్. కానీ మీరు తొందరగా కోలుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఒక నెల తర్వాత నేను లేచి బయట తిరగడం స్టార్ట్ చేసాను. దేవుని దయ వల్ల అన్నీ మంచిగా జరిగినాయి. ఈ సార్కి దేవుడు ఇంకా బాగా ఇది ఇచ్చి, ఇంకా నాలాంటి ఇబ్బందికరమైన పేషెంట్లు ఎంతోమందిని కాపాడాలని ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నా. సార్కి అయితే మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. టోటల్ యశోద టీం మొత్తాన్ని ఈ ప్రెస్ మీట్లో నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అక్కడ నా ఫ్రెండు కోదండరాం లేకపోతే యశోదకి వెళ్ళేవాడిని కాదు. అయితే నిమ్స్కి చెప్పింది సార్, ఫస్ట్ నిమ్స్కి వెళ్ళాం. కానీ నిమ్స్కి వెళ్తే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ రాలే. తర్వాత కిమ్స్ అన్నారు, 2 అపోలో కూడా చెప్పారు. కానీ ఇంకా మా మిత్రుల వల్ల యశోద మొదటి నుంచి కొంచెం నాకు మైండ్లో కూడా ఉన్నది. ఒక 8 years క్రితం మా అమ్మకు సుస్థ అయితే అప్పుడు యశోద తీసుకుపోవాలని థాట్ వచ్చింది, కానీ తీసుకురాలేకపోయాను. అందులో మా అమ్మని కోల్పోయాను. అందుకనే యశోద ట్రీట్మెంట్ చాలా టాప్ ఉంటుంది. ఎందుకంటే అది అయిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంత పెద్ద సర్జరీ అయినా ఎక్కడ ఒకరోజు చిన్న పెయిన్ కూడా కాలేదు సార్. అది ఒక్క రోజు కూడా నేను ఫీల్ కాలేదు పెయిన్ అయింది అది అని. అందుకనే సార్ అయితే నాలాంటి ఇంకా ఎంతోమందికి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఫ్యామిలీ తరఫున, మా మిత్రులందరి తరఫున సార్కు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.